తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గురుగుపూడి గ్రామంలో గ్రామదేవత పాసాలమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు మంగళవారం ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టారు. బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూర్యశ్రీ పండితుల ప్రవచనములతో గణపతి ప్రార్థన, యాగశాల ప్రదక్షిణం, దీక్షా స్వీకారం తదితర పూజలతో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ 12:27 యంత్రస్థాపన, విగ్రహ స్థాపన, పూర్ణాహుతి, ఇతర పూజా కార్యక్రమాలు అనంతరం పండిత సత్కారం, అన్న సమారాధన నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు హాజరవుతారని నిర్వాహకులు తెలియజేశారు. ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, ఎన్నో మహాక్రతువులు, అందులో భాగంగా మన హైందవ సంస్కృతి యాగ ప్రతిష్టా సంబంధమైన క్రతువులలో ఒక క్రతువు ప్రతిష్ట. బూరుగుపూడి గ్రామంలో గ్రామదేవత అయినటువంటి పాసాలమ్మ అమ్మవారి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయం జీర్ణస్థితికి వచ్చేస్తే గ్రామదేవత ఆలయం, బూరుగుపూడి గ్రామదేవత ఆలయం జీర్ణస్థితి ఆలయం పాడైపోయిన కారణం చేత, విగ్రహం అది కూడా బాగోలేని కారణం చేత శ్రీవాణి ట్రస్ట్ ద్వారాగా ఈ గ్రామంలో గుడి, పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించాలని 10 లక్షల ఎస్టిమేషన్ తోటి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పాసాలమ్మ అమ్మవారి తల్లి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో జక్కంపూడి రాజా గారు ఆ టైంలో చివరి ఏడాది టైంలో ప్రతి ఊళ్ళోనూ గుళ్ళు నిర్మిస్తున్నామని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టడం, మేము విగ్రహాన్ని కొత్తగా నిర్మించడం, దాన్ని 13వ తారీఖు గురువారం నాడు విగ్రహాన్ని అందరిని చూసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం. ఈ కార్యక్రమానికి మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి బత్తుల బలరామకృష్ణ గారి దంపతులు, అలాగే మా కేసరి గారి ఆధ్వర్యాన్ని బొడ్డు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. అలాగే